అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చూసారా ఎంత క్రిస్పీగా చక్కగా సన్న కార్పూస అయితే రెడీ చేశాను కదా. ఇది ఎలా తయారు చేయాలని చూపిస్తాను. ఒక గిన్నె తీసుకుని అందులో 2 కప్పుల శనగపిండి తీసుకుని జల్లించుకోవాలి. ఈ శనగపిండి ఇంట్లో తయారు చేసినదేనండి. మీరు మరపట్టించైనా వేసుకోవచ్చు, లేదంటే బయట నుండి తీసుకొచ్చైనా కారం పూస అయితే మీరు తయారు చేసుకొచ్చండి. మనకి ఏదైనా అప్పటికప్పుడు తినాలనిపిస్తే మన ఇంట్లో శనగపిండి ఉంటే చాలండి. కరకరలాడే సన్న కారపూస సింపుల్గా ఎంతో టేస్టీగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులో 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఈ బియ్యం పిండి ముందుగానే జల్లించానండి, అది నేను ఇంట్లో తయారు చేసిందే. ఇప్పుడు పిండికి సరిపడా సాల్ట్, అలాగే జల్లించిన వాము పొడి అండి ఇది 1 టీ స్పూన్ తీసుకున్నాను. అలాగే పసుపు 1 పావు టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్ అండి. మీరు ఎంత కారం అయితే తినగలుగుతా అంత కారం వేసుకోండి. ఇది కూడా జల్లించుకోవాలి. మనము కారంలో వెల్లుల్లిపాయలు వేసుకుంటాం కదా, అందుకని జల్లించుకోవాలి. పిండి అంతా బాగా కలుపుకోవాలండి. అంటే కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ బాగా కలవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో బటర్ వేస్తున్నాను. ఒకవేళ మీరు బటర్ అన్న వేసుకోవచ్చు, లేదంటే నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వేడి చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండికి ఈ బటర్ అంతా పట్టే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్ లాగా కూడా పెట్టచ్చండి. అలాగే మనం ఈవినింగ్ కూడా స్నాక్ లాగా తీసుకోవచ్చు. బయట షాప్లో కొనే కన్నా ఇంట్లోనే చాలా చాలా ఈజీగా మనము మన చేత్తోనే ఇలా సన్నకారపూస వేసుకుని మనము మన పిల్లలు అయితే ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. నీళ్ళు ఎప్పుడు ఒకేసారి వేయకోకుండా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ సాఫ్ట్గా ఉండాలి. పిండి గట్టిగా లేకుండా అలాగే పలచగా లేకుండా కలపాలండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి, చిన్న చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకుని ఇది జంతికల గొట్టంలో పెట్టి ఈ జంతికల గొట్టానికి ఆయిల్ అప్లై చేసుకుని తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే నేను ఆయిల్ అయితే పెట్టానండి పొయ్యి మీద. ఇప్పుడు వేడైందో లేదని చూస్తే చక్కగా వేడైంది కదా. ఆయిల్ బాగా వేడైన తర్వాతే వేసుకోవాలండి. అలాగే కారపూస వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. వీటిని జంతికల్లాగే ఎక్కువసేపు వేయించకూడదండి, సన్నగా ఉంటుంది కదా, అందువల్ల 2-3 నిమిషాల్లోనే వేగిపోతుంది. కారపూసని ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఫ్రై చేయకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఆయిల్ పీల్చేస్తుంది. అలాగే హై ఫ్లేమ్లో పెట్టి వేయించితే ఈవెన్గా ఫ్రై అవ్వదండి, అలాగే గట్టిగా వచ్చేస్తాయి. జంతికల గొట్టంలో పిండి పెట్టేటప్పుడు అయితే నేను వీడియోని ఆన్లో ఉందనుకున్నానండి, ఆఫ్లో ఉంది, అందుకే నేను వీడియో తీయలేకపోయినది. పిండి ఆయిల్లో ఒత్తేటప్పుడు మీరు చూసారు కదండి, చాలా ఈజీగా కారపూస అయితే చక్కగా వస్తున్నాయి. పిండి ఆ విధంగా ఉంటే సరిపోతుంది. మనకి పిండి ఒత్తేటప్పుడు తెలిసిపోతుంది. పిండి గట్టిగా ఉంటే పిండిని ఒత్తలేమండి. పిండి కలిపేటప్పుడు చూసుకుని కలుపుకోండి. అలాగే కారపూస వేసేటప్పుడు కడాయి అడుగు మందంగా ఉండేలా చూసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేయండి. చూడండి, మన కారపూస అయితే చాలా క్రిస్పీగా వచ్చింది కదా. అంతేనండి, ఎంతో సింపుల్గా కారపూస అయితే రెడీ అయింది కదా. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ స్మార్ట్ మన వంట.